ప్రీహిస్టరీ కల్చర్ ప్రపంచ ప్రాకృతి సంస్కృతి అంటే మానవ జాతి ఆరంభ దశ, అంటే రాతి పరికరాలను ఉపయోగించిన కాలం. దీన్ని స్టోన్ ఏజ్గా చెప్పుకోవచ్చు. ఈ ప్రాకృతిక యుగం 3 ప్రధాన దశలుగా ఏర్పడ్డాయి. 1 పాతరాతి యుగం, 2 మధ్యరాతి యుగం, 3 కొత్త. ఇప్పుడు పాతరాతి యుగం అంటే ఏంటి తెలుసుకుందాం. ఈ దశలో మనుషులు ప్రకృతిలో దొరికే రాతి పరికరాలను, ముఖ్యంగా వేట కోసం రాతి కత్తులను వాడేవారు. గృహ నిర్మాణాలు, జంతువులను వేటాడడం లేదా పండ్లు మొక్కల నుండి ఆహారం సేకరించడం మొదలైంది. అప్పట్లో అగ్నిని కనుగొనడం వల్ల వారు చలిని తగ్గించుకోవడమే కాకుండా ఆహారాన్ని వండుకోవడం కూడా ప్రారంభించారు. తరువాత మధ్యరాతి యుగం. ఈ దశలో రాతి పరికరాలు మరింత చిన్నవిగా, పదునైనవిగా తయారయ్యాయి. పశువులను పెంచడం ప్రారంభించారు. ఇది వ్యవసాయానికి పునాది వేసింది. సమూహాల్లో నివసించడం అలవాటయ్యింది. చిన్న గ్రామాలు, జాతులు ఏర్పడ్డాయి. చెక్క బాణాలు, వేటకు ఉపయోగించే కొత్త పరికరాలు కనిపించాయి. 3వది కొత్త రాతి యుగం. ఇది ప్రాకృతిక యుగంలో కీలక దశ. వ్యవసాయం ప్రారంభమైంది. భూమిని పండించడం, ధాన్యాలు ఉత్పత్తి చేయడం మొదలైంది. ఇళ్లను కట్టడం, మట్టి పాత్రలు తయారు చేయడం అలవాటైంది. మనుషులు కుటుంబాలతో లేదా సమాజంలో కలిసి గ్రామాలుగా ఉండటం మొదలుపెట్టారు. ఈ సంస్కృతి, కళలు, సంగీతం వంటి విషయాలు మొదలయ్యాయి. ఈ కాలంలో ప్రధాన ఆవిష్కరణలు: 1 అగ్ని, 2 భాష, 3 చిత్రకళ. మొదల అగ్ని గురించి. అగ్ని వంట, రక్షణ, చలి నుంచి సాయం లాంటివి దీని ద్వారా పొందారు. 2 భాష. మొదట్లో సంకేతాలు వాడినా తరువాత మాట్లాడే భాషలు అలవాటు పడ్డాయి. 3 చిత్రకళ. గుహల గోడలపై జంతువుల బొమ్మలు, అలాగే వేట సమయాల్లో అలాంటి సన్నివేశాలను గోడలపై చిత్రీకరించారు. ఇలా ప్రాకృతి యుగం అనేది మానవ జాతి అభివృద్ధికి పునాది వేసిన కాలం అని చెప్పుకోవచ్చు. వేట, వ్యవసాయం, అగ్ని, భాష, కళలు ఇవి మానవ జీవన శైలిని రూపుదిద్దాయి. ఈ కాలం తరువాతే నాగరికతలు, పెద్ద గ్రామాలు, పట్టణాలు ఏర్పడ్డాయి. మొత్తానికి ప్రాకృతిక యుగం అనేది మనిషి ప్రకృతిని అర్థం చేసుకొని దాన్ని తన అవసరాలకు అనుకూలంగా మార్చుకున్న తొలి ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. మనిషి మానవతకు తొలి అడుగులు చూపించింది ఈ యుగం తర్వాతే. కొత్త పరికరాలు, నాగరికతలు అభివృద్ధి చెందాయి. ఇదే ప్రపంచ చరిత్రలో గొప్ప మలుపు.